ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా ఈరోజు వేదిక టీవీ షేర్లింగంపల్లి మండల్ గచ్చిబౌలి విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్తారో వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు సార్? తేజేష్ అండి, ఏం చేస్తుంటారు సార్? సాఫ్ట్వేర్ ఇంజనీర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అంటే పవర్ కట్స్ ఎక్కువ ఉన్నాయి. మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇష్యూ అయితే పవర్ కట్స్ ఇష్యూ ఉంది. హైదరాబాద్ వరకు బాగానే ఉంది. ఈ హైడ్రా ఒకటి కొంచెం కొంతమందికి న్యాయం జరిగింది, కొంతమందికి జరగలేదు. కానీ ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ కంపేర్ చేసి చెప్పాలంటే హైదరాబాద్ వరకు అయితే కేటీఆర్ గారిది బాగుంది. పవర్ కట్స్ ఉండేవి కాదు. సాఫ్ట్వేర్కి బాగుండేది, ఇంకా గ్రోత్ ఉండేది. టీ హబ్కి అది కట్టించారు. కానీ ఇప్పుడైతే పల్లెలు కూడా డెవలప్ అవుతున్నాయి అనుకుంటా. అప్పుడు ఇష్యూ ఏంటంటే ఇక్కడే డెవలప్ అయింది, ఓవరాల్ స్టేట్ అవ్వలేదని ఇది పాలనలోకి వచ్చింది. కానీ ఇప్పుడైతే టోటల్ డెవలప్ అవుతుంది అనుకున్నాను. హైదరాబాద్ సాఫ్ట్వేర్కి కొంచెం అంత లేదు. సో మిగతా అంతా బాగానే ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు అశోక్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కొన్ని బాగున్నాయండి, కొన్ని కాకపోతే అన్ని ఫ్రీబీస్ ఇస్తున్నారు చాలా వరకు. అది కొంచెం అంటే బడ్జెట్ ప్రాబ్లం కూడా అవ్వచ్చు. అంటే ఏంటంటే కొన్ని అంటే మా సాఫ్ట్వేర్ ఇంజనీర్ల దగ్గర నుంచి బాగా ట్యాక్సులు తీసుకొని అంటే డెవలప్మెంట్ చేయకుండా ఇలా ఫ్రీబీస్ ఇస్తే బాగాలేదు అని చెప్పేసి నా అభిప్రాయము. ఇంతకుముందు కేటీఆర్ పాలన కూడా బాగుండే, కేటీఆర్ గారిది. అప్పుడు ఏంటంటే కొంచెం హైదరాబాద్ డెవలప్మెంట్ మీద బాగా ఫోకస్ పెట్టారు. సో హైదరాబాద్ పర్స్పెక్టివ్లో అయితే కేసీఆర్ది బాగుండే. అది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు హనుమ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను ఒక సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే చాలా మటుకు మంచి జరుగుతుందండి, అట్లాగే కొన్ని చోట్ల డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు హైడ్రా తీసుకుంటే చాలామంది సంతోషపడ్డారు. ఎందుకంటే హైడ్రా వచ్చాక అది ఒక గ్యారంటీ అనుకున్నారు. ఎక్కడైతే ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకుంటే ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో హైడ్రా అవన్నీ కూల్చేయడంతో దాని మూలంగా ఏమనిపించిందంటే అందరికీ ఫస్ట్ ఒక డౌట్ వచ్చింది, ఇప్పుడు నేను కొనేది సరైన ప్రాపర్టీయా కాదా అని. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళు కూల్చేయడంతో వాళ్ళు పాపం బాధపడ్డారు. సో ఎందుకంటే వాళ్ళు వేరే బిల్డర్కి డబ్బులు ఇచ్చి వాళ్ళు కొనుక్కున్నారు, అది వాళ్ళ జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బు. సో అట్లా చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే కొంచెం మంచి జరిగిందండి. అట్లాగే సర్టెన్ డిసప్పాయింట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో అంతేగాని నేను అంతకు మించి ఇంకేం చెప్పలేనండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడున్నప్పుడు సిటీ బాగా డెవలప్ అయిందండి. సిటీలో మనం ఎస్ఆర్టీపీ రోడ్స్ అవి చూసినా సరే, ఇప్పుడు మేము ఇక్కడ 4 years బ్యాక్ ఉండేవాళ్ళం. అప్పుడు ఈ రోడ్ అది ఏమి ఉండదు కాదు. సో ఇట్లా రోడ్ నల్లగండ్ల గోపానపల్లి అంతా ఇట్లాగే ఉండేది. కానీ ఇప్పుడు మీరు అట్లా వెళ్తే అసలు నమ్మలేరు. సో డెవలప్మెంట్ అనేది సర్టన్గా జరిగింది. నమస్తే సార్.